సాధారణ జబ్బు జ్వరానికి వాడే పారాసిటమాల్ నుండి అత్యంత సంక్లిష్టమైన జబ్బులు, కీళ్లు, కండరాల నొప్పులు తగ్గడానికి వాడే ఐబుప్రోఫెన్ వంటి మందులను ముడి చమురు నుండి ఉత్పన్నమయ్యే ప్రొపైలిన్ నుండి తయారు చేస్తారు. అలాగే శరీరంలో సోకే ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి వాడే యాంటీబయాటిక్స్ కానీ, కొలెస్ట్రాల్ తగ్గించేవి, మధుమేహం, క్యాన్సర్ నివారణకు కీమోథెరపీ మందుల ఉత్పత్తిలో ఏదో ఒక దశలో పెట్రోకెమికల్ ఉత్పన్న పదార్థాలను ఉపయోగించే వాటిని తయారు చేస్తారు. కేవలం మందుల తయారీకి మాత్రమే కాదు, మందుల వినియోగంలో కూడా పెట్రోకెమికల్ చాలా కీలకం. సెలైన్లు, సిరంజీల తయారీలోనూ, ఆఖరికి డాక్టర్లు, నర్సులు ధరించే గ్లౌజుల తయారీలో కూడా పెట్రోకెమికల్స్కి సంబంధించిన రసాయనాల సమ్మేళనం పాలిమర్స్, ప్లాస్టిక్ని ఉపయోగిస్తారు. వ్యాక్సిన్లు, మందుల సరఫరా తగ్గుతున్న కొద్దీ ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఏడీబీ హెచ్చరించింది. ఈ అవకాశాన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలు చేజిక్కించుకుని వారే మందుల్ని తయారు చేసి అత్యధిక రేటుకు విక్రయిస్తారు. దీంతో సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకే దొరికే మందులు ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తోంది. భవిష్యత్తులో అవి కూడా అందని ద్రాక్షగా మారిపోయే అవకాశం ఉంది. మరోవైపు నకిలీ మందుల తయారీ కూడా పెరుగుతోంది. ఆసియా, పసిఫిక్ల్లో ఈ మందుల తయారీ విపరీతంగా పెరుగుతోంది. భారత్, కాంబోడియా, పాకిస్తాన్, వియత్నాం అధికారులు ఇటీవల నకిలీ మందుల గురించి హెచ్చరికలు జారీ చేశారు. మందుల ముడి పదార్థాలు, ఉత్పత్తి ధరలు పెరగడం వల్ల నకిలీ మందులు మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఈ దేశాల్లో నకిలీ మందులను గుర్తించి అడ్డుకునే సామర్థ్యం లేదు. దీంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని ఏడీబీ హెచ్చరించింది. ఔషధ ముడి పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాలను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. ఈ ఔషధ ముడి పదార్థాలను భారత్ సుమారు 70% చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. భారత్, చైనాలు ఒకదానికొకటి సహకరించుకోవడం వల్ల జనరిక్ మందులు గాని, టీకాలు గాని ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలుగుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు సాగిన ఇరాన్ యుద్ధం దెబ్బకు చమురు దిగుమతులు ఆగిపోవడం వల్ల యావత్ ప్రపంచ దేశాలకు కూడా ఔషధాల కొరత ఏర్పడింది.